నమస్కారం, సత్యం టీవీకి స్వాగతం. హనుమకొండ కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఏమీ చేయలేదని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు, కోడిగుడ్లను కౌశిక్ పై విసిరారు. అధికారికి కోడిగుడ్లు తగిలింది. అదే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకులపై కుర్చీలు విసిరడంతో వాగ్వాదం నెలకొంది. కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు. ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు. ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో భయపడటం ఎవరు లేదు. పాట తీసుకుని రేపు ఏం భయపడటం ఎవరు లేదు. గుర్తుపెట్టుకొని టైం వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరినంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళు ఉన్నా. థ్యాంక్ యూ. అందరూ సైలెంట్ ఉండండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అన్న గారు మాట్లాడిన విషయము కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ మొత్తం తెలుసు. రేవంత్ రెడ్డి గారి విషయం కూడా తెలుసు. ఆయన ఎంత మాట అంటే మాటనే, మా మాట అంటే మడవ తిప్పని మనిషి. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేసినారా కౌశిక్ రెడ్డి అన్న గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. తెలంగాణ